క్విక్గా హెల్దీగా లంచ్ బాక్స్ ప్రిపరేషన్ కోసం టేస్టీగా ఈజీగా సింపుల్ రెసిపీ మీకోసం. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు పార్వతి వైబ్స్. హెల్దీగా ఏ రెసిపీ చెప్తున్నానా అనుకుంటున్నారా? తోటకూర రైస్. ప్యాన్లో ఆయిల్ వేసుకుని మినప్పప్పు, శనగపప్పు, వేరుశనగలు ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లో చల్లారేలా వేసుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇది చాలా ఈజీ రెసిపీ ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. మనకి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా లంచ్ బాక్స్కి ఈజీగా అయిపోతుంది. మార్నింగ్ హడావిడి లేకుండా సింపుల్గా అయిపోతుంది అనమాట. 2 కట్టలు తోటకూరనైతే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇక ఇందులోకి వచ్చేస్తే ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తోటకూర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు, దాంట్లో ఉన్న పోషకాలన్నీ పైకి పోతాయి. సో ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ముందుగా పోపులను వేయించాం కదా, శనగపప్పు, మినప్పప్పు, వేరుశనగలు, అవి చల్లారిన తర్వాత ఇలా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా పౌడర్ అవసరం లేదు. ఇలా పలుకులు ఉంటాయి, అలా ఉన్నా పర్వాలేదు, ఇలా పలుకులు ఉన్నా పర్వాలేదు. సో ఈ పౌడర్ కూడా మనం అందులో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో పసుపు, కారం వేసి బాగా కలుపుకొని అందులో ఆ పౌడర్ కూడా వేసేసుకోవాలి. మనం నార్మల్గా ఫ్రై చేసినట్టు చేసేసి రైస్ వేసేస్తే ఏమి ఉండదు కదా. ఇలాంటి పౌడర్స్ వేయడం వల్ల హెల్తీగా, టేస్టీగా కూడా ఉంటుంది. ఈ పొడి మనం ఎక్కువగా చేసుకొని స్టోర్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. అప్పుడైతే ఇంకా ఈజీ. ముందు అదంతా ఫ్రై చేయడం అవసరం లేదు, డైరెక్ట్ ఆ పౌడర్ 2 స్పూన్స్ వేస్తే అయిపోతుంది అనమాట. కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఆప్షనల్, కొందరికి నచ్చదు కదా. ఇప్పుడు బాగా కలుపుకొని అదంతా బాగా కలిసిన తర్వాత రైస్ మనం ముందుగానే బాయిల్ చేసుకోవాలి. నాకు అయిపోయింది, బాయిల్ అయిపోయింది. ఈ రైస్ తీసి మనం ఇందులో వేసుకుంటాం. సాల్ట్ కూడా సరిపోకపోవచ్చు, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. బాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అట్లకాడ ఉంటుంది కదా, దాంతోనైతేనే ఈజీగా వస్తుంది. దాంతో బాగా తిప్పడానికి అవుతుంది అనమాట. ఇదంతా బాగా కలుస్తుంది, దాంతో బాగా కలుపుకోవాలి. ఇలా ఎంత ఈజీ రెసిపీ కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా, ఫాస్ట్గా అయిపోతుంది. రైస్ రెడీగా ఉందంటే 10 మినిట్స్లో అయిపోతుంది ఈజీగా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. పిల్లలు తోటకూర అది తినడానికి ఇష్టపడరు కదా, ఇలా ఈ పౌడర్ చేసుకొని ఈ రైస్ చేసుకొని అందులో ఈ పౌడర్ వేసినట్లయితే చాలా బాగుంటుంది. నేనైతే లాస్ట్లో ఈ ఉల్లికాడలు వేస్తానన్నమాట. నేను అలాగా పెంచుకుంటున్నాను. ఇలా కట్ చేసి లాస్ట్లో వేస్తే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఎలా ఉంది రెసిపీ? మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో క్విక్గా, హెల్తీగా అయిపోయే రెసిపీలు మీకు పెడుతూనే ఉంటాను. ఇలాంటి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ నాకు ఫుల్గా సపోర్ట్ ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, హెల్తీగా, టేస్టీగా, ఈజీగా, క్విక్గా అయిపోయే తోటకూర రైస్ లంచ్ బాక్స్ కోసం రెడీ. తప్పకుండా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. మరొక మంచి వీడియోలో కలుద్దాం. మీ పార్వతి వైబ్స్.